ఎప్పుడైతే నేను ఒక లంబకోణ త్రిభుజం ఏబిసి అని అన్నాను, రైట్, మనకు ఎన్సిఆర్టీ సిబిఎస్ఈ మిగతా టెక్స్ట్ బుక్లో ఏబిసి అనే ట్రయాంగిల్లో బి పైన డాట్ ఉన్న, బి పైన గీతున్న, బి పైన ఒక యారో మార్క్ ఉన్న ఏబిసికి ఒక లైన్ ఇలా గీచిన వీటన్నిటికీ మీనింగ్ ఏంటంటే తెలుసా సార్? యాంగిల్ బి అనేది 90 డిగ్రీలు. యాంగిల్ బి అనేది 90 డిగ్రీలు. మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ ఇస్తే ఏబిసి ట్రయాంగిల్ బి పైన డాట్ పెట్టినా, బి పైన లైన్ పెట్టినా, బి పైన అప్ యారో ఇచ్చిన, ఏబిసి ముందు ఒక రేఖని ఇలా గీసిన మిడ్ వాల్యూ బి అనేది 90 డిగ్రీలు. బి అనేది 90 డిగ్రీలు. బి అనేది 90 డిగ్రీలు. ఇప్పుడు బి అనేది 90 డిగ్రీలు అవుతే ఒక త్రిభుజములో 3 భుజాల మొత్తము, 3 కోణాల మొత్తము 180 డిగ్రీలు. 180 డిగ్రీలు. యాంగిల్ బి 90 డిగ్రీలు వచ్చింది అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి 90 డిగ్రీలు. 2 కోణాలను కలిపితేనే నాకు 90 డిగ్రీలు వచ్చాయి. ఏదైనా కోణము 90 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటుందా? ఉండే ఛాన్స్ లేదు. 90 కంటే ఎక్కువ ఉంటే గ్రేటర్ దాన్ 90 ప్లస్ పాజిటివ్, ఆన్సర్ 90 డిగ్రీలు అవుతుంది, రైట్. సో కాబట్టి ఒకటి 90 అయ్యే ఛాన్స్ ఉందా? ఒకటి 90 అవుతే ఇంకోటి 0 అవుతుంది. కానీ త్రిభుజంలో 3 కోణాలు గ్రేటర్ దాన్ 0 ఉండాలి కాబట్టి ఒకటి 0 అయ్యే ఛాన్స్ లేదు, ఒకటి 0 అయ్యే ఛాన్స్ లేదు. అంటే యాంగిల్ బి కనుక 90 డిగ్రీలు కనుక ఉంటే లంబకోణ త్రిభుజములో ఒక కోణము 90 డిగ్రీలు ఉంటే ఇంకో 2 కోణాలు అల్పకోణాలు. చాలా ఇంపార్టెంట్. ఒక లంబకోణ త్రిభుజములో ఒక కోణము 90 డిగ్రీలు అవుతే ఇంకో 2 కోణాలు అల్ప కోణాలు అవుతాయి. ఇంకో 2 కోణాలు లంబకోణం అయినా అవ్వచ్చు, అధిక కోణమైనా కావచ్చు. లంబకోణం ఒకటైందనుకో, 2 90 డిగ్రీలు ఉంటే 3వ 0 అవుతుంది కదా సార్. 3వ 0 అవుతే నాకు త్రిభుజం ఎలా ఫామ్ అవుతుంది? కాబట్టి ఇంకోటి లంబకోణం అయ్యే ఛాన్స్ లేదు. ఇంకోటి గ్రేటర్ దాన్ 90 కావాలి. అధిక కోణం అంటే గ్రేటర్ దాన్ 90, 90 ప్లస్ గ్రేటర్ దాన్ 90 సమ్ము చేస్తేనే నాకు గ్రేటర్ దాన్ 180 డిగ్రీస్ వచ్చింది. 3 కోణాల మొత్తము నాకు 180 డిగ్రీలు కావాలి. అంటే లంబకోణ త్రిభుజములో ఒకటి 90 డిగ్రీలు అవుతే ఇంకో 2 కోణాలు అల్పకోణ త్రిభుజాలు అవుతాయి. అల్పకోణ త్రిభుజాలు అవుతాయి. ఈ పాయింట్ అందరికీ అర్థమైంది కదా సార్? ఈ పాయింట్ అందరికీ అర్థమైంది. అన్ని ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. నౌ ఇక్కడ మొట్టమొదటి ట్రిగ్నామెట్రిక్ రేషియో, మొట్టమొదటి రేషియో సైన్ రేషియో. మొట్టమొదటి రేషియో ఇది సైన్ రేషియో. సైన్ రేషియో, సైన్ రేషియో అంటే ఏంటో చూద్దాం సార్. సైన్ రేషియో, ఒక లంబకోణ త్రిభుజం తీసుకున్నాను, ఒక లంబకోణ త్రిభుజం తీసుకున్నాను, లంబకోణ త్రిభుజం ఒకటి తీసుకున్నాను. ఈ లంబకోణ త్రిభుజములో ఏసిబి ఇదేమో 90 డిగ్రీలు, ఇదేమో 90 డిగ్రీలు. నాకు లంబకోణ త్రిభుజములో సైన్ టీటా కావాలి. ఇది టీటా, ఇది టీటా. చాలా జాగ్రత్తగా వినండి సార్. 90 డిగ్రీస్కి ఆపోజిట్ ఉన్నదాన్ని కర్ణము హెచ్ అని అన్నాను. టీటాకి ఆపోజిట్ ఎదుట భుజాన్ని పి అని అన్నాను, రైట్. ఆసన్న భుజాన్ని బి అని అన్నాను, ఆసన్న భుజాన్ని నేను బి అని అన్నాను. ఇది ఒక లంబకోణ త్రిభుజం, లంబకోణ త్రిభుజం. ఇది లంబకోణ త్రిభుజంలో పైథాగోరియన్ సిద్ధాంతం ప్రకారము h² = p² ప్లస్ b². h² = p² ప్లస్ b², రైట్. నేను చాలాసార్లు చెప్పాను, కర్ణం ఎప్పుడూ కూడా ఎదుట భుజం కంటే ఎక్కువ ఉంటుంది, ఆసన్న భుజం కంటే ఎక్కువ ఉంటుంది. h ఈజ్ గ్రేటర్ దాన్ p అండ్ h ఈజ్ గ్రేటర్ దాన్ b. సైన్ థీటా ఒక నిష్పత్తి, మొట్టమొదటి నిష్పత్తి. సైన్ థీటా అంటే థీటాకి ఎదుటుగా ఉన్న భుజము
టీటాకి ఎదుటుగా ఉన్న భుజము బై కర్ణము. సైన్ టీటా త్రికోణమితి నిష్పత్తిలో మొట్టమొదటి నిష్పత్తి సైన్ టీటా. సైన్ టీటా సైన్ టీటా ఈజ్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. టీటాకి ఆపోజిట్గా ఉన్నది పి, దాని కర్ణము హెచ్. సైన్ టీటా ఈజ్ పి బై హెచ్. సైన్ టీటా ఈజ్ పి బై హెచ్. హెచ్ ఈజ్ గ్రేటర్ దాన్ పి అన్నప్పుడు పి ఈజ్ లెస్ దాన్ హెచ్ అవుతుంది. పి ఈజ్ లెస్ దాన్ హెచ్. న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్ అవుతుంది. లవము హారము కంటే తక్కువ. లవము హారము కంటే తక్కువ. లవము హారము కంటే తక్కువైనప్పుడు ఆన్సర్ లెస్ దాన్ 1 వస్తుంది. అదే ఈ రెండు, ఈ మొత్తము త్రిభుజాన్ని తీసుకొని నేను సెకండ్ క్వాడ్రంటు, థర్డ్ క్వాడ్రంటు, ఫోర్త్ క్వాడ్రంట్లో పెడితే రైట్, నాకు ఈ వాల్యూలు, ఇది ఎక్స్ వాల్యూ సార్, ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నది, ఇది వై యాక్సిస్ మీద ఉన్నది. మొదటి క్వాడ్రంట్లో ఎక్స్ పాజిటివ్, వై పాజిటివ్. రెండో క్వాడ్రంట్లో ఎక్స్ నెగటివ్, వై పాజిటివ్. అంటే ఇక్కడ రైట్ వై పాజిటివ్, ఎక్స్ నెగటివ్, వై పాజిటివ్. మూడో క్వాడ్రంట్లో ఎక్స్ నెగటివ్, వై నెగటివ్. నాలుగో క్వాడ్రంట్లో ఎక్స్ పాజిటివ్, వై నెగటివ్. అంటే ఇది నెగటివ్, ఇది నెగటివ్, నెగటివ్. అంటే ఆ త్రిభుజము నాలుగో క్వాడ్రంట్లో ఉంటే రైట్ పి నెగటివ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మైనస్ అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి అందుకే సైన్ టీటా ఎప్పుడూ కూడా -1 లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు సైన్ టీటా లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు 1గా ఉంటుంది. సైన్ టీటా ఎందుకు 1 కంటే ఎక్కువ ఉండదు? ఎందుకు 1 కంటే ఎక్కువ ఉండదంటే లవము హారము కంటే తక్కువ కాబట్టి. లవము హారము కంటే ఎక్కువ ఉన్నప్పుడు నాకు గ్రేటర్ దాన్ 1 వస్తుంది. ఇక్కడ కూడా 1, దాని ముందు మైనస్ సైన్ ఎందుకు వచ్చింది? ఈ డయాగ్రామ్ మిగతా క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి. అదే నేను దీన్ని స్క్వయర్ చేశాను అనుకోండి, స్క్వయర్ ఎప్పుడు నెగటివ్ని స్క్వయర్ చేస్తే నాకు పాజిటివ్ వస్తుంది. స్క్వయర్ ఫంక్షన్కి మినిమం వాల్యూ ఎంత? 0. స్క్వయర్ ఎప్పుడు నెగటివ్ అవ్వదు. సో స్క్వయర్ ఉంటే మినిమం వాల్యూ 0, మ్యాక్సిమం వాల్యూ ఎంత? 1. దీన్ని స్క్వయర్ చేస్తే నెగటివ్ నుంచి 0 వరకు ఉన్న అన్ని వాల్యూలు స్క్వయర్ చేస్తే పాజిటివ్లోకి వెళ్తుంది. అందుకే నాకు మినిమం వాల్యూ 0. అదే నేను దీన్ని క్యూబ్ చేస్తే, నెగటివ్ని క్యూబ్ చేస్తే నాకు నెగటివ్ వస్తుందా? వస్తుంది. సైన్ క్యూబ్ టీటా -1 నుంచి 1. సైన్ క్యూబ్ టీటా -1 నుంచి 1. చాలా ఇంపార్టెంట్ పాయింట్. సైన్ పవర్ n టీటా తీసుకుంటే, సైన్ పవర్ n టీటా తీసుకుంటే n గనక సరి సంఖ్య కావచ్చు, n గనక బేసి సంఖ్య కావచ్చు. n సరి సంఖ్య కావచ్చు, n బేసి సంఖ్య కావచ్చు. సరి సంఖ్య అయిందనుకోండి మినిమం వాల్యూ 0, మ్యాక్సిమం వాల్యూ 1. చాలా ఇంపార్టెంట్ సార్. కనిష్ట గరిష్ట విలువలు చాలా ఇంపార్టెంట్గా మనకు ఎగ్జామ్లో అడుగుతాడు. మినిమం 0, మ్యాక్సిమం 1. అదే ఇది బేసి సంఖ్య ఉందని అనుకోండి రైట్, నెగటివ్ క్యూబ్ చేస్తే నెగటివ్ కావచ్చు. మినిమం -1, మ్యాక్సిమం +1. సైన్ టీటా -1 నుంచి 1 వరకు ఎందుకు ఉంటుంది? లవం అనేది హారము కంటే తక్కువ కాబట్టి. అదే వేరే క్వాడ్రంట్లో ఉంటే కూడా మనకు మైనస్ సైన్ వస్తుంది. ప్రతి ఒక్క పాయింట్ మీకు ఇంపార్టెంట్ సార్, ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. సైన్ టీటా డెఫినేషన్ ఏంటి? రైట్, ఎదుటగా ఉన్న భుజము బై కర్ణము, ఎదుటగా ఉన్న భుజము బై కర్ణము. సైన్ టీటా ఎందుకు -1 నుంచి 1 వరకే ఉంటుంది? స్క్వయర్ చేస్తే, నెగటివ్ని స్క్వయర్ చేస్తే పాజిటివ్ వస్తుంది. కాబట్టి 0 లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు సైన్ స్క్వేర్ టీటా లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు 1. క్యూబ్ చేస్తే, నెగటివ్ని క్యూబ్ చేస్తే నాకు నెగటివ్ వచ్చే ఛాన్స్ ఉంది. సైన్ పవర్ n టీటా, పవర్ గనక సరి సంఖ్య ఉంటే మినిమం 0 అవుతుంది, మ్యాక్సిమం 1 అవుతుంది. అది సైన్ పవర్ 20 టీటా కావచ్చు, సైన్ పవర్ 200 టీటా కావచ్చు, సైన్ పవర్ 1000 టీటా కావచ్చు. n గనక ఆడ్ ఉంటే మినిమం -1,
మ్యాక్సిమం ప్లస్ 1, మినిమం -1, మ్యాక్సిమం +1. సైన్ టీటా డెఫినేషన్, సైన్ టీటా రేంజ్, సైన్ స్క్వేర్ టీటా రేంజ్, సైన్ పవర్ ఎన్ టీటా ఎన్ సరి సంఖ్య అయినప్పుడు ఎలా ఉంటుంది, ఎన్ బేసి సంఖ్య అయినప్పుడు ఎలా ఉంటుంది.